మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల పరిరక్షణ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. పేట్ బషీర్బాద్ పరిధిలోని విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేట్ నిర్మాణ సంస్థ అవసరాల కోసం వినియోగించుకుంటున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని ఆకుల సతీష్ డిమాండ్ చేస్తున్నారు. పేట్ బషీర్బాద్ పరిధిలోని సర్వే నెంబర్ 23లో ఉన్న సుమారు 5.25 ఎకరాల ప్రభుత్వ భూమి ప్రస్తుతం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ భూమిలో కొంత భాగాన్ని ప్రభుత్వ పాఠశాల, పేదల సంక్షేమ కార్యక్రమాలు, అలాగే ట్రాఫిక్ డీసీపీ జోనల్ కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మాణం కోసం కేటాయించినట్లు రికార్డులు చెబుతున్నాయని ఆకుల సతీష్ పేర్కొన్నారు. అయితే ఈ ప్రభుత్వ భూమికి ఆనుకొని ఉన్న సర్వే నెంబర్లు 12, 24లో మైసా కన్స్ట్రక్షన్ భారీ నిర్మాణ ప్రాజెక్టును చేపట్టిందని, సరైన 60 అడుగుల అప్రోచ్ రోడ్డు లేకున్నా అనుమతులు మంజూరయ్యాయని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో అనుమతుల మంజూరుపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. 2021లో హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ రోడ్ల పేరుతో ఉత్తర్వులు జారీ కాగా అనంతరం ప్రభుత్వ భూమిలో నిర్మించిన ట్రాఫిక్ డీసీపీ కార్యాలయం కూల్చివేయబడిన అంశంపై కూడా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఆకుల సతీష్ అన్నారు. గతంలో ఈ వ్యవహారంలో తీసుకున్న పరిపాలనా నిర్ణయాలపై కూడా సమగ్ర దర్యాప్తు జరగాలని కోరారు. ప్రస్తుతం ఈ నిర్మాణ ప్రాజెక్టుకు సంబంధించి అప్రోచ్ రోడ్డు అంశం న్యాయస్థాన పరిధిలో ఉండగా సంబంధిత అధికారుల పూర్తి అనుమతులు లేకుండానే ప్రభుత్వ భూమిలో తారు రహదారి నిర్మించారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై రెవెన్యూ, మున్సిపల్ సంబంధిత శాఖల అధికారులు స్పష్టతనివ్వాలని స్థానికులు కోరుతున్నారు. మైసా కన్స్ట్రక్షన్ ప్రాజెక్టు వద్ద ప్రభుత్వ భూమి ఆక్రమణ జరిగిందంటూ గతంలో పలు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు స్పందించలేదని ఆరోపించారు. ఇటీవల ప్రజావాణిలో చేసిన ఫిర్యాదు మేరకు సంబంధిత భూమికి రక్షణా చర్యలు చేపట్టాలని అధికారుల నుండి లేఖ జారీ అయినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆకుల సతీష్ మాట్లాడుతూ ప్రభుత్వ భూమిలో నిర్మించిన రహదారిపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. ఆక్రమణల నుండి ప్రభుత్వ భూమికి రక్షణ కల్పించాలన్నారు. ప్రజా అవసరాల కోసం భూమిని వినియోగించాలన్నారు. నిర్మాణ అనుమతులపై సమీక్ష జరగాలని కోరారు. గత పరిపాలనా నిర్ణయాలపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూముల వినియోగం, నిర్మాణ అనుమతులు, ప్రజా ప్రయోజనాల పరిరక్షణ వంటి అంశాలు ప్రస్తుతం కుత్బుల్లాపూర్లో చర్చనీయాంశంగా మారాయి. ఆరోపణలపై సంబంధిత అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు స్పందించాల్సి ఉంది. వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సమగ్ర విచారణ అవసరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ వివేకానంద పెద్ద పతీత మాటలు మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తా, ఈ సర్వే నెంబర్ 23 పేట్ బషీర్బాద్ లో ఇది 5 ఎకరాల 25 గుంటలు. ఇందులో 2 ఎకరాలు డీసీపీ కార్యాలయం కోసం ఇచ్చిండ్రు, ఒక 2 ఎకరాలు పేద ప్రజలు ఉంటున్నారు, మిగతాది నాలా ఉంది. మరి ఏదైతే ఈ మైసా కన్స్ట్రక్షన్ ఉందో, మైసా కన్స్ట్రక్షన్ లో వాళ్ళ పార్టీకి చెందిన, బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఏదైతే వేముల ప్రశాంత్ రెడ్డి పార్ట్నర్ కాబట్టి దీనికి 40 ఫీట్ అప్రోచ్ రోడ్ లేదు. మరి అడ్డదారిలో అనుమతులు తెచ్చుకొని నిర్మాణం 2022లో స్టార్ట్ చేసిండ్రు. ఈ 2022లో స్టార్ట్ చేసినాక 2023లో ఏదైతే ఈ 2 ఎకరాల స్థలం ఏదైతుందో ఇది డీసీపీ ట్రాఫిక్ కార్యాలయం కోసం 2007లో కేటాయించడం జరిగింది. కలెక్టర్ కేటాయిస్తే వారు డీసీపీ ఇప్పుడు ఏదైతే మాజీ సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహాంతి గారు ఉన్నారో వారు డీసీపీ కార్యాలయం నిర్మించి 2023లో ఏదైతే మాజీ మంత్రి మల్లారెడ్డి, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వివేకానంద వచ్చి ఇనాగ్రేషన్ చేసిళ్ళు. మరి ఇనాగ్రేషన్ చేసిన 2 రోజులకే కేటీఆర్, తర్వాత వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద వాళ్ళ బిల్డర్ కు రోడ్డు ఉండదు కాబట్టి ఈ 2 ఎకరాల స్థలం పోతే వాళ్ళకి అప్రోచ్ రోడ్ లేదు. మరి ఇంత పెద్ద 100 కోట్ల బిజినెస్ చేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ 2 ఎకరాలు ఆక్రమించాలని ఇమ్మీడియట్లీ ఏదైతే హెచ్ఎండి నుండి ఒక ఆర్డర్ ఇప్పించేసి ఇది మాస్టర్ ప్లాన్ రోడ్ లో ఉంది, ఇది ప్రభుత్వ స్థలం కాదని చెప్పారు. మరి మాస్టర్ ప్లాన్ రోడ్ లో ఉంటే మరి ఎక్కడున్నదో మాస్టర్ ప్లాన్, ఇది జిహెచ్ఎంసీ సంబంధించిన మాస్టర్ ప్లాన్ రోడ్డు 23లో మాస్టర్ ప్లాన్ ఉందా? వివేక్ను, తర్వాత కేటీఆర్ ని, అదేవిధంగా వేముల ప్రశాంత్ రెడ్డిని, మల్లారెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా తప్పుడు ప్రొసీడింగ్ తెచ్చి హెచ్ఎండే నుంచి వాళ్ళు నిర్మించుకున్న పోలీసు డీసీపీ కార్యాలయం నిర్మించుకున్న దాన్ని పోలీసు వాళ్ళతోనే 3 రోజులకు కూలగొట్టించిన దుర్మార్గులు బీఆర్ఎస్, కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద. మరి సమాధానం చెప్పే దమ్ముందా? ఈ 2 ఎకరాలు అక్రమంగా దాదాపు 100 నుండి 200 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని ఒక మైసా కన్స్ట్రక్షన్ కోసం ఈ దుర్మార్గంగా కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, ఇక్కడ ఎమ్మెల్యే వివేకానంద మరి ఎందుకు చేసిందని అడుగుతున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉందా? మీరు చేసింది అవినీతి, అక్రమం. ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ కార్యాలయం గుల్లగొట్టించిన దుర్మార్గులు బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యే
తర్వాత ప్రస్తుతం ఎమ్మెల్యే అని అంటున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ నాయకులను ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. ఏదో కంటోన్మెంట్ ఏరియాలో మైనంపల్లి హనుమంతరావు కబ్జా పెట్టుకున్నారని బీఆర్ఎస్ నాయకులు గాయకత్ర చేస్తున్నారుగా. అరే మీరు ప్రభుత్వ కార్యాలయాన్ని కబ్జా కూలగొట్టించి ఈ స్థలాన్ని మొత్తం కబ్జా చేసి మీ మైసా కన్స్ట్రక్షన్ కి అప్పచెప్పిళ్ళు. మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇటు మైనంపల్లి హనుమంతరావుని కానీ, ఇక్కడున్న ఏదైతే మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ని కానీ, హనుమంత్ రెడ్డి గారిని కానీ మేము డిమాండ్ చేస్తున్నాం. ఇగో బీఆర్ఎస్ నాయకులు ఇగో దొంగతనంగా కబ్జా పెట్టి వాళ్ళ మైసా కన్స్ట్రక్షన్ కి అప్పచెప్పిళ్ళు, దుర్మార్గంగా చేసిళ్ళు. మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి దీనిపైన విచారణ జరిపి డీసీపీ కార్యాలయం కోసం ఈ స్థలం కేటాయించండి. అప్పుడు ఈ దొంగలంతా, బీఆర్ఎస్ దొంగలంతా బయటకు వస్తారు. ఇప్పటికైనా మీకు పౌరుషం, రోషం లేదు. ఇక్కడున్న ఎమ్మెల్యే పెద్ద పెద్ద నీతి కవులు చెప్తాడు, నీకు దమ్ము ధైర్యం ఉందా, నీకు సోయి ఉందా, నువ్వు ఇక్కడ ఎమ్మెల్యేవి, మరి ఈ స్థలం కబ్జా అయిపోయింది, మరి దీనిపైన నువ్వు ఫిర్యాదు చేసే దమ్ముందా రా అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా కేటీఆర్ ప్రభుత్వ స్థలాలను ప్రభుత్వ కార్యాలయాలు కట్టుకుంటే కూడా కూలగొట్టి వాళ్ళ అన్యాయాలకు కట్టబెట్టిన దుర్మార్గం. కాబట్టి దీనిపైన ప్రభుత్వాన్ని, హైడ్రాని, అదేవిధంగా రెవెన్యూ, మున్సిపల్ అధికారులను, ఈ రోడ్ వేసుకుంది కూడా బిల్డరే, వీటిపైన పూర్తిస్థాయిలో విచారణ జరిపి దీనికి ఫెన్సింగ్ వేసి రక్షించి డీసీపీ కార్యాలయం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ నాయకులను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం.